సో నార్మల్ ఫస్ట్ మీరు ఏం చేశారు? మళ్ళీ ఫస్ట్కి వెళ్దాం. ఏది ఈరోజు క్లాస్ ఫస్ట్ నార్మల్గా ఫస్ట్కి వెళ్దాం. ఓకే, ఒక క్లాస్ క్రియేట్ చేశారు. క్లాస్ ఏ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేశారు. ఇందులో మెథడ్స్ క్రియేట్ చేశారు. మెథడ్ M1 అని చెప్పి ఇలా మెథడ్ క్రియేట్ చేసుకుంటారు. ఆర్ M2 అని చెప్పి సమ్ మెథడ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఏ నార్మల్ క్లాస్. అంటే క్లాస్ క్రియేట్ చేసి అందులో మెథడ్స్ రాసుకుని మెథడ్లో ఏం జరగాలి యాక్షన్స్ అనేది ఆ మెథడ్లో మీరు ఇక్కడే ఇంప్లిమెంటేషన్ కూడా ఇక్కడే ఇచ్చేసారు. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారు? ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తారు. క్లాస్ బి అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తారు. ఇందులో ఏం చేస్తారు? మెథడ్స్ జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తారు. జస్ట్ ఇలా రిటర్న్ టైప్ ఇవ్వలేదు, మీరు చెప్పలేదు అంటారు. జస్ట్ ఇలా డిక్లేర్ చేసి వదిలేస్తారు. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఇవ్వకుండా. ఓకే, నేను క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఇలా మెథడ్కి ఇలా ఇంప్లిమెంటేషన్ నేను ఇవ్వను, ఓన్లీ ఇలా డిక్లేర్ చేసి వదిలేస్తాను అన్నప్పుడు ఏం చేసాం? ఈ మెథడ్స్ మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్తో క్రియేట్ చేస్తాం, డిక్లేర్ చేస్తాం. ఓకే, అబ్స్ట్రాక్ట్. ఇలా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ని కూడా ఏం చేయాలి? అబ్స్ట్రాక్ట్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దట్ అబ్స్ట్రాక్షన్. ఇలా మెథడ్స్ ఇక్కడ మన అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కెన్ కంటైన్స్ ద బోత్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ నార్మల్ మనం క్రియేట్ చేసే మెథడ్స్. ఇంట్ సమ్ M6 నార్మల్ విత్ ఇంప్లిమెంటేషన్. దిస్ ఈజ్ వితౌట్ ఇంప్లిమెంటేషన్, అంటే మెథడ్ డజంట్ హ్యావ్ ఎనీ బాడీ. ఓకే, దిస్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ ఆల్సో షుడ్ బి అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, బట్ దీనికి ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ క్లాసులు ఇస్తాం. ఏదైతే ఇంప్లిమెంటేషన్ క్లాసులు ఇచ్చామో ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో ఉన్న M1 అనే దాన్ని మనం కాల్ చేసుకుని అవసరమైన యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు ఇది. ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ చూస్తున్నాయి అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో వన్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎందుకు ఎట్లానో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎలాగో ఇంప్లిమెంటేషన్స్ ఉన్నా నేను దీన్ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోలేను వేరే క్లాస్ లో. డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బి అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బి ఈక్వల్ టు న్యూ బి అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి b.m6 అని కాల్ చేయలేను ఎలానో. వెళ్ళి ఇంప్లిమెంటేషన్ ఇచ్చినా సరే నో యూస్. ఆబ్వియస్ గా దీనికి నేను ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేయాల్సిందే. ఓకే, క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి అని చెప్పి ఇలా క్రియేట్ చేయాల్సిందే. ఈ బిలో ఉన్న అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ సిలో నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇచ్చి దీని తర్వాత సి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సి ఈక్వల్ టు న్యూ సి అని చెప్పి క్రియేట్ చేసి C.M1 అంటే అప్పుడు నాకు ఇంప్లిమెంటేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇచ్చాను కదా, ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ కాల్ అవుతుంది. ఇట్లా చేయాల్సింది. సో నేను ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ కొన్ని, అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ కొన్ని ఇలా ఇచ్చే బదులు ఏం చేస్తానంటే మన్ని కూడా కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇందులో నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండే ప్రొవిజన్ లేదు. ఓకే, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండే ప్రొవిజన్ లేదు. ఎందుకంటే ఇలా నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇచ్చినా సరే నో యూస్, ఇంప్లిమెంటేషన్ ఇచ్చినా సరే నో యూస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లాస్ క్రియేట్ చేద్దాం అన్నాను. ఆ క్లాస్లో ఏంటి, అన్ని అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ ఉంటాయి. నేను దేనికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వను, ఒకదానికి ఇచ్చి ఒకదానికి ఇవ్వకుండా ఇలా ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ అన్నిటికి నేను అందరికి వైట్ పేపర్స్ ఇస్తున్నాను. ఓకే, అన్నిటికి వైట్ పేపర్స్. ఓకే, బట్ ఆ వైట్ పేపర్ ఇచ్చే ముందు ఆ వైట్ పేపర్ ఏంటి అని చెప్పి జస్ట్ హెడ్డింగ్ అయితే పెట్టిస్తున్నాను. ఓకే, నేను క్రియేట్ చేసే క్లాస్ లో ఒకటి కూడా ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండదు, అన్ని కూడా అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ ఉంటాయి. అన్నప్పుడు మనం ఇక్కడ క్లాస్ కాకుండా ఏం చెప్తున్నారు, నాకు ఒక కాన్సెప్ట్ క్రియేట్, దాన్ని ఇంటర్ఫేస్ క్రియేట్ చేయమని చెప్తున్నారు అనమాట.
Okay. Interface is also a similar to a class. సిమిలర్ టు ఏ క్లాస్ అన్న మరి ఇంటర్ఫేస్ ఎందుకు రెండు ఒకటే అయినప్పుడు ఎందుకంటే చెప్పాను క్లాస్ లో రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ హ్యావ్ ఏ సమ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకే, హియర్ there is a mixed IMPL or non-IMPL. Okay, there is a class. This we call a abstract. Abstract. క్లాస్ లో మళ్ళీ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండే ఛాన్స్ ఉంది, లేదు ఇంప్లిమెంటేషన్ అండ్ నాన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కూడా ఉండే ఛాన్స్, లేదు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండే ఛాన్స్. ఈ రెండు క్లాసులు క్రియేట్ చేస్తాం. బట్ ఇంటర్ఫేస్ ఇస్ ఆల్సో సిమిలర్ ఏ క్లాస్, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఉండే మెథడ్స్ అన్ని కూడా అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఆల్ ఆర్ బై డిఫాల్ట్ abstract methods. ఓకే, క్లాస్ కి ఇంటర్ఫేస్ కి ఉన్న ఓన్లీ ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే క్లాస్ లో నార్మల్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాము, మెథడ్స్ క్రియేట్ చేస్తాము, వాటికి డిక్లేర్ చేసేసి ఇన్స్టలేట్ చేసేస్తాము, మెథడ్స్ ఇస్తాము, వాటి మెథడ్స్ కి బాడీ ఇచ్చేస్తాం క్లాస్ లో. బట్ ఇంప్లిమెంటేషన్ లో ఓన్లీ మెథడ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇక్కడ ఓన్లీ మెథడ్ అంటే ఏదైతే మనం క్లాస్ లో నార్మల్ క్రియేట్ చేసి మెథడ్స్ ఇచ్చేస్తామో, ఇంప్లిమెంటేషన్ ఇచ్చేస్తున్నామో, దట్ ఇస్ ద నార్మల్ క్లాస్. ఇంటర్ఫేస్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే వి నెవర్ ప్రొవైడ్ ఏ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద మెథడ్స్. ఓకే, ఏదైతే నేను మెథడ్స్ క్రియేట్ చేస్తానో ఆ మెథడ్స్ ని ఇంప్లిమెంటేషన్ ఇవ్వను, ఏ మెథడ్కి ఇవ్వను. అప్పుడు నేను గో విత్ ద ఇంటర్ఫేస్. అంటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినంటే అందులో ఏముంటాయి, అన్ని కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఏ మెథడ్ కూడా బాడీ అనేది ఉండదు. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు క్లాస్ కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనే యూజ్ చేస్తారు. బట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ క్లాస్ అనేవి యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ గా ఇంటర్ఫేస్ కీవర్డ్. ఇంటర్ఫేస్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్, సమ్ ఏబిసి ఆర్ సమ్ ఇంటర్ఫేస్ సమ్ నేమ్. దీనికి కూడా సేమ్ మనకున్న పాలసీ. ఇది క్లాస్ నేమ్ ఏదైతే మనం నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవుతున్నామో సేమ్ నేమింగ్ కన్వెన్షన్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ క్రియేటింగ్ అన్ ఇంటర్ఫేస్. interface name. Okay, by default it is public interface keyword use instead of the class keyword. Class ki class, abstract class kuda abstract class రెండు keywords యూస్ చేయాలి. బట్ ఇంటర్ఫేస్ కి ఇంటర్ఫేస్ కీవర్డ్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్. మీరు ఏదైతే క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మీరు థింగ్స్ యూస్ చేస్తారో ద సేమ్ థింగ్స్ మనం ఇక్కడ సేమ్ నేమింగ్ కన్వెన్షన్ వీ హ్యావ్ టు ఫాలో హియర్. First name should not be a number or other special character other than the underscore and the dollar. చెప్పుకున్నాం కదా, సేమ్ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో. బట్ ఇందులో ఉండే అన్ని కూడా బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇంట్ ఆర్ m1, int a కామా int b. ఓకే, ఇదొక మెథడ్ జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తా. ఇక్కడ మెథడ్ ఒకటి ఇలా డిక్లేర్ చేసి వదిలేయాలంటే మీకు ఏం చెప్పాను, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అని ఇవ్వాలి, మళ్ళీ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి అన్నారు. అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క ప్రాసెస్. ఇక్కడ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఇంటర్ఫేస్ లో నువ్వు ఏ మెథడ్ ఇచ్చినా ఆల్ ఆర్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో స్పెషల్లీ నో నీడ్ టు మెన్షన్ దిస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఎందుకంటే నువ్వు ఇందులో ఇంప్లిమెంటేషన్ ఇవ్వడానికి లేదు. ఓన్లీ ద ఆఫ్టర్ జావా దే ప్రొవైడ్ ద ఫంక్షన్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ఇన్ డిఫాల్ట్ మెథడ్ కాన్సెప్ట్. ఓకే, దాన్ని మనం మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వచ్చు. This is Java 8 lo the one of the introduced the future. Okay, default method concept అనేది. ఓకే, అది మనం తర్వాత చెప్తాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలనుకుంటే మనం జావా 8 తర్వాత ఆఫ్ కోర్స్ ఎనీహౌ వి ఆర్ యూజింగ్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ద జావా, సో ఇట్ విల్ సపోర్ట్ టు క్రియేట్ అన్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ ఆల్సో ఇన్ ఇంటర్ఫేస్. ఓకే, సో నార్మల్ గా ఇన్ ఇంటర్ఫేస్ లో ఇన్ జనరల్ గా మాట్లాడుకుంటే ఆల్ ఆర్ by default abstract methods. Abstract keyword ఇచ్చినా సరే అదేం తిట్టదు మనకి. ఆర్ఎల్ by default not only the abstract, it should be a public abstract.
ఆల్ ఆర్ బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఏమీ బాడీ ఇవ్వట్లేదు, అంటే ఏం చేస్తున్నావు, ఏం ఇంప్లిమెంటేషన్ అంటే ఇది అందరికి యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు ఈ మెథడ్ తీసుకుని వాళ్ళు ఓన్ ఇంప్లిమెంటేషన్ రాసుకోగలరు. నువ్వు ప్రైవేట్ మెథడ్ క్రియేట్ చేసుకుని నువ్వు ఇంప్లిమెంటేషన్ ఇవ్వకుండా రాసుకుంటే నో యూస్. ఇది ప్రోగ్రామ్ రాసుకునడానికి తప్ప యాజ్ ప్రాజెక్ట్ లో యూజ్ చేయడానికి యూజ్ ఉండదు అనమాట. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ సినారియోస్ మనం యూజ్ చేయం. సో దట్ ఆల్ ఆర్ బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. ఈవెన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో కూడా క్రియేట్ చేసే మెథడ్స్ అన్ని కూడా మనకి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయి ఉండాలి. మీరు డిఫాల్ట్ ఇచ్చేయండి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ తో పాటు ఏదైనా మెథడ్ క్రియేట్ చేసామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అన్ని కూడా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి మీ యొక్క మెథడ్స్ అనేది క్రియేట్ చేసుకో. బట్ ఇంటర్ఫేస్కి వచ్చేసరికి ఆల్ ఆర్ బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఫస్ట్ మనం క్లాస్ లో ఏం చేసాం, మన మెథడ్స్ అన్నిటికీ ఇంప్లిమెంటేషన్ ఇచ్చాం. తర్వాత కొన్ని మెథడ్స్కి ఇచ్చాం, కొన్ని మెథడ్కి ఇవ్వడం. దట్ ఇస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నాం. తర్వాత ఇంటర్ఫేస్కి వచ్చేసరికి అసలు దేనికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వట్లేదు, మొత్తం కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటున్నాం. సో ఆల్ ఆల్ మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము అన్నప్పుడు ఆబ్వియస్ ఇంటర్ఫేస్ కూడా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అంటే లైక్ ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం మెథడ్స్ కాల్ చేసి నో యూస్ కదా. ఇక్కడ మనకి ఇట్లా ఏమి ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి M1 అనే మెథడ్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ M1 అని అన్నా సరే నో యాక్షన్ విల్ బి పెర్ఫార్మ్ హియర్ బికాస్ ఆఫ్ దిర్ ఇస్ నో యాక్షన్ వి డిఫైన్ ఆర్ డిక్లేర్ ఆర్ ఇంప్లిమెంటెడ్ హియర్. సో దెర్ ఇస్ నో యూస్. సింపుల్ గా దిస్ టైమ్ కంట్రోల్ N ఐ మీన్ న్యూ అనే లాంటిలో, బట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది క్లాస్ కాదు, ఇంటర్ఫేస్. క్రియేట్ an ఇంటర్ఫేస్ నేమ్. ఓకే, ఇంటర్ఫేస్ డెమో అని ఇచ్చాను. ఫినిష్. ఇక్కడ పబ్లిక్ ఇంటర్ఫేస్ నేమ్ వచ్చింది. ఇక్కడ వరకు అంతా బాగానే. ఇందులో యాడ్ అని చెప్పి ఇంట్ ఏ కామా ఇంట్ బి జస్ట్ మెథడ్ డిక్లరేషన్. సపోజ్ రిటర్న్ టైప్ ఇవ్వాలి, రిటర్న్ టైప్ అయిపోతే తిడుతుంది మళ్ళీ నాకు. ఓకే, సబ్ట్రాక్షన్. ఓకే, అలాగా రెండు మెథడ్స్ ఇచ్చుకున్నాను నేను ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకే, ఇక్కడ కూడా మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేశారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి అన్ఇంప్లిమెంట్ మెథడ్ ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసి, ఓకే, దానికి మీరు ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుని దానికి ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. దిస్ ద ప్రాసెస్ కాల్ ఏమంటున్నాం దాన్ని, ఓవర్ రైడ్ అనే కాన్సెప్ట్ అంటున్నాం దాన్ని. ఓకే, బట్ ఇక్కడ ఇంటర్ఫేస్ లో అసలు ఏ మెథడ్ కి ఇంప్లిమెంటేషన్ దాన్ని అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ మనం దిస్ ఇస్ ది ఇంటర్ఫేస్. ఏదైనా సరే మెథడ్స్ ఇంప్లిమెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనం క్లాసే క్రియేట్ చేయాలి. ఇంటర్ఫేస్ కి ఇంప్లిమెంటేషన్ అనే ప్రాసెస్ ఏం లేదు. ఓకే, అగైన్ ఐ హావ్ టు క్రియేట్ ఏ క్లాస్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంటర్ఫేస్ డెమో ఇంప్లిమెంటేషన్ ఇస్తున్నాను. ఓకే, జస్ట్ ఫినిష్. ఇక్కడ నేను ఈ క్లాస్ నేను ఇంప్లిమెంట్ చేద్దాం అన్నాను, బట్ దేంతో, ఒక ఇంటర్ఫేస్ తో. ఇందాకేంటి, ఈ క్లాస్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ దేంతో, ఒక క్లాస్ తో. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా బోత్ ఆర్ అల్టిమేట్ క్లాసెస్. సో క్లాస్ నుంచి ఇంకో క్లాస్ లో థింగ్స్ మనం ఎక్వైర్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ ఎక్స్టెన్స్. ఓకే, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి మనం ప్రాపర్టీస్ తెచ్చుకునే కాన్సెప్ట్ ఇస్ ద ఎక్స్టెన్స్. క్లాస్ టు క్లాస్ ఎక్స్టెన్స్. బట్ ఇక్కడ ఇంటర్ఫేస్ నుంచి నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వీ హ్యావ్ టు యూజ్ దట్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఇంప్లిమెంట్స్ అంటే అక్కడ ఏమి మెథడ్స్ ఇంప్లిమెంట్ ఇవ్వలేదు. సో ఐ హ్యావ్ టు యూజ్ దట్ ఇంప్లిమెంట్స్. సో మై బ్యాడ్. ఓకే,
ఇక్కడ క్లాస్ టు క్లాస్ అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇంకో క్లాస్ లో ఎక్స్టెండ్ చేసి దాని యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మెథడ్స్ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎక్స్టెండ్స్ క్లాస్ టు క్లాస్ ఎక్స్టెండ్స్ అంటే క్లాస్ ఎక్స్టెండ్స్. బట్ ఇక్కడ క్లాస్ టు ఇంటర్ఫేస్ కాబట్టి వీ హ్యావ్ టు యూస్ ద ఇంప్లిమెంట్స్ కీవర్డ్. దిస్ ఇస్ ఆల్సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో వీ కెన్ డూ ఇన్ ద 2 ways, బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్, బై యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. అంటే acquiring a properties from one class to other class by using extends keyword. One interface to other interface is also extends keyword, but one interface to class implements. Okay. సో సేమ్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఇది ఇచ్చానంటే ఇది ఏమడుగుతుంది, ఆబ్వియస్ గా అందులో ఉన్న మెథడ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంది. సో సింప్లీ క్లిక్ ఆన్ ద యాడ్ అండ్ ఇంప్లిమెంట్ మెథడ్స్. వాటన్నిటి కూడా నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది ఇచ్చేస్తాను. హియర్ సింప్లీ ఇన్హెరిటెన్స్ అనేది 2 ways, 4 types అనేది వదిలేండి. సింగిల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, హైబ్రిడ్ అనేది 4 types ఉన్నాయి. అగ్రీ? నేను కాదనట్లేదు, మేము టెన్షన్ పెట్టుకోకండి. సో నార్మల్ గా ఇన్హెరిటెన్స్ చేసే ప్రాసెస్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్ టు క్లాస్ అనేది ఎక్స్టెన్స్. ఇది ఎందుకు ఇన్సార్లు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఫర్దర్ గా మనం ఇవి యూజ్ చేస్తాం అన్ని కూడా. ఎక్స్టెన్స్ ఎప్పుడు వాడతాం, ఇంప్లిమెంట్స్ ఎప్పుడు వాడతాం. క్లాస్ టు క్లాస్ ఎక్స్టెన్స్, అలాగే ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెన్సే. ఇప్పుడు నేను ఇంకొక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ సమ్ టెస్ట్ ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, ఇంకో ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాను. టెస్ట్ టు ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఇంకో క్లాస్ ఇవ్వలేను. ఇక్కడ సంథింగ్ ఏదో టెస్ట్ డెమో అనే క్లాస్ ఉందా మనకి, క్లాసెస్ అవైలబుల్. మంచి క్లాస్ నేను చెప్పండి. సమ్ కోడ్ బిగిన్ అయిన క్లాస్ ఉంది కామా కోడ్ బిగిన్. ఎర్రర్ వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ నేను మల్టిపుల్ క్లాస్ నేను ఎక్స్టెండ్ చేయలేను. ఓకే, మల్టిపుల్ క్లాసెస్ నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేయలేను. బట్ ఇక్కడ ఇంటర్ఫేస్కి వచ్చేసరికి చూడండి, నేను ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఈ క్లాస్ క్రియేట్ చేశాను. క్లాస్ ఎక్స్టెండ్స్ ఇంప్లిమెంట్స్ వన్ ఇంటర్ఫేస్ కామా టెస్ట్ ఇంటర్ఫేస్ 1, ఇలా కాంబినేషన్ ఎన్ని ఇంటర్ఫేస్ అని ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఎంత క్లాసెస్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఇంటర్ఫేస్కి ఎందుకు సపోర్ట్ చేసిందంటే కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే ప్రాసెస్ లేదు. ఈ ఇంటర్ఫేస్లోని ఈ ఇంటర్ఫేస్ రెండింటిలో సేమ్ మెథడ్ ఉన్నా కూడా అల్టిమేట్గా నువ్వు ఇక్కడ ఏ మెథడ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తావో ఆ మెథడ్నే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ మనం కాల్ చేయగలం. అర్థమవుతుందా? మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, బట్ ఇక్కడ మనం చేయొచ్చు. అలాగే ఒక క్లాస్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఎక్స్టెండ్స్, బోత్ కీవర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎక్స్టెండ్స్ సంథింగ్ ఏముంది, అబ్స్ట్రాక్ట్. ఓకే, ఒక క్లాస్ని మనం ఒక క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, అలాగే సేమ్ టైం మనం ఇంప్లిమెంట్స్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్లో కూడా ఇందులో యాడ్ చేయమని అడుగుతుంది అంతే. ఒక క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ క్లాస్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్ ఈ క్లాస్లో ఒకటి ఉంది. నేను ఇంప్లిమెంటేషన్ చేసుకున్న మెథడ్స్ ఈ 2 ఇంటర్ఫేసెస్లో ఉన్నాయి. సో వీటన్నిటిని చేసి అన్ని ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా నేను ఈ క్లాస్లో ఇచ్చుకుంటూ వెళ్తాను. ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, ఒక సూపర్ క్లాస్. అంటే ఒక సూపర్ క్లాస్ అంటే ఒక ఫైనల్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇంప్లిమెంటేషన్ క్లాస్లో ఏంటి, నాకు కావాల్సిన అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని తెచ్చుకున్నాను, ఎక్స్టెండ్ తెచ్చుకున్నాను. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఎక్స్టెండ్ యూస్ చేసి ఓన్లీ నేను ఐ కెన్ ఎక్స్టెండ్ ఓన్లీ సింగిల్ క్లాస్. బట్ ఇంప్లిమెంట్స్ యూస్ చేసి ఐ కెన్ ఇంప్లిమెంట్ n నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఓకే, ద సేమ్ థింగ్ ఇక్కడ ఇంటర్ఫేస్ డెమో అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్స్టెండ్స్. ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్. ఇంటర్ఫేస్ ఏముంది, ఓకే, టెస్ట్ ఇంటర్ఫేస్ 1 ఇచ్చారు. ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్, మళ్ళీ కామా ఎక్స్టెండ్ యూస్ చేస్తే కెన్ యూజ్ ఓన్లీ ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ యూస్ చేసినప్పుడు వీ కెన్ యూజ్
n number of interfaces. ఓకే, ఇక్కడ క్లాస్ ఒకటే ఎందుకు సపోర్ట్ చేస్తలేదు, ఇంటర్ఫేస్కి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఎగ్జాంపుల్. ఏ అనే క్లాస్లో M1 ఉంది, దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఇచ్చాం. ఓకే, బి అనే క్లాస్లో ఎక్స్టెండ్స్ ఏ అన్న. ఓకే, అంటే బి అనే దానిలో కూడా M1 ఉంది వర్చువల్గా. ఓకే, నెక్స్ట్ సి ఎక్స్టెండ్స్ మళ్ళీ ఏనే అన్నాను, అంటే ఏముంది ఇందులో కూడా M1 అనే మెథడ్ ఉంది. ఇప్పుడు నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, డి అనే క్లాస్. డి ఎక్స్టెండ్స్ ఓకే బి అన్నాను, బి కామ సి అని కూడా అన్నాను. అప్పుడు ఏమొస్తుంది, బిలో M1 ఉంది, బిలో ఉన్న M1 వస్తుంది ఇక్కడికి, సిలో కూడా M1 ఉంది, అంటే వర్చువల్గా ఏ నుంచి వచ్చిందా రెండు కూడా, రెండు M1లు వస్తాయి ఇక్కడ. ఓకే, రెండు M1లు వస్తాయి ఇక్కడ. ఇక నార్మల్ క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ ఇచ్చేసిన, అంటే డైరెక్ట్ గా దీనికి ఇంప్లిమెంటేషన్ అవైలబుల్ గా ఉంది, అంటే డైరెక్ట్ గా మనం కాల్ చేసి యూజ్ చేసేసుకోవచ్చు. రెండు ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు నేను డీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ D.M1 అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, ఈ మెథడ్ కావాలా ఈ మెథడ్ కావాలా అని. అందుకని మనకి ఎక్స్టెండ్ యూజ్ చేసి రెండు క్లాస్ ఎక్స్టెండ్ చేసే ప్రాసెస్ లేదు. బట్ ఇక్కడ ఇంటర్ఫేస్ కి వచ్చేసరికి హౌ వీ కెన్ అచీవ్ త్రూ ద ఇంటర్ఫేసెస్ అని అడిగారు కదా. సో ఇక్కడ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాను, ఇంటర్ఫేస్ లో M1 అనే మెథడ్ ఉంది, దీనికి ఇంప్లిమెంటేషన్ ఉంటుందా, ఉండదు. ఓకే, ఇక్కడ I1, ఇక్కడ ఇంకో ఇంటర్ఫేస్ ఉంది I2, ఇక్కడ కూడా ఎక్స్టెండ్స్ చేశాను నేను, ఎక్స్టెండ్స్ I1 అన్నాను, అంటే ఇంటర్ఫేస్ 1 అన్నాను, అంటే M1 అనేది ఇక్కడికి వస్తుంది, నేను ఇంప్లిమెంటేషన్ అనేది ఇవ్వాలి ఇక్కడ. నేను ఇంటర్ఫేస్ కూడా ఇంప్లిమెంటేషన్ ఇవ్వకపోయినా నో వరీ, బట్ M1 అనేది ఇక్కడికి వస్తుంది. అలాగే I3 ఎక్స్టెండ్స్ I1 అన్నాను, అంటే ఇక్కడ కూడా M1 ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాను, ఇంటర్ఫేస్. ఓకే, I4 ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ ఓకే I2 కామా I3 అన్నాను. ఓకే, ఇందులోకి ఇక్కడ M1 వస్తుంది, ఇందులోకి ఇక్కడ M1 వస్తుంది, రెండు M1లు వస్తాయి, రెండు M1లు వస్తాయి ఇక్కడ, అంటే దీని M1 వస్తుంది, ఈ M1 వస్తుంది. బట్ అల్టిమేట్ గా I4 యూస్ చేసి నేను ఈ M1 ని కాల్ చేయలేను, ఈ M1 ని కాల్ చేయలేను, అంటే ఈ M1 కాల్ చేయడం సరిపోదు, ఈ M1 కాల్ చేయడం సరిపోదు, ఈ M1 కూడా కాల్ చేయదు, ఎందుకంటే దానికి ఇంప్లిమెంటేషన్ లేవు కాబట్టి దేనికి కాల్ అవ్వదు. దేనికి కాల్ అవుతుంది, ఇలా నేను ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏదైతే నేను ఇన్స్టెడ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ ఇక్కడ నేను క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయబాబు అని అడుగుతుంది ఇక్కడ. అప్పుడు నేను M1 అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఇక్కడ. ఆబ్వియస్గా I4కి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్లాస్ 4కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి CLS4 M1 అంటే ఆబ్వియస్గా ఎక్కడికి వెళ్తుంది, ఈ మెథడే కాల్ అవుతుంది. నేను ఈ మెథడ్కి వెళ్ళాలా ఈ మెథడ్కి వెళ్ళాలా అనే క్వశ్చన్ అనేది ఇక్కడ రాదు. ఓకే, అంబిగ్యూస్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే అల్టిమేట్ గా మనం క్రియేట్ చేసిన క్లాస్ లో ఉన్న ఏదైతే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ లో ఉన్న మెథడ్ కే కాల్ వెళ్తుంది, కాబట్టి ఇందులో మెథడ్ ఉంటే ఇది దీనికి వెళ్తుంది, లేకపోతే అప్పుడు పైకి వెళ్ళి ఆలోచిస్తుంది. ఇప్పుడు క్లాసెస్ లో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, సో క్లాసెస్ లో కన్ఫ్యూజ్ వచ్చే ప్రొవిజన్, ఎందుకంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ సపోర్ట్ చేయదు. సో అందుకని మనం ఎన్ని ఇంటర్ఫేస్ అయినా సరే సపోర్ట్ చేయడం రీజన్ ఏంటంటే, ఎన్ని ఇంటర్ఫేస్ లో సేమ్ మెథడ్ ఉన్నా అల్టిమేట్ గా నువ్వు ఇంప్లిమెంట్ చేసే క్లాస్ లో, అంటే సబ్ క్లాస్ లో, అంటే చైల్డ్ క్లాస్ లో, అంటే డిరైవ్డ్ క్లాస్ లో, అంటే కాంక్రీట్ క్లాస్ లో నువ్వు ఏదైతే మెథడ్ ఇస్తున్నావో ఆ మెథడ్ నే మనం ఈ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసుకోగలం. మరి ఈ మెథడ్ డూప్లికేట్ అయితే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డూప్లికేట్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ మెథడ్ నేమ్ సేమ్ ఉన్నంత మాత్రం డూప్లికేట్ కాదు. దట్ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ ఎ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పుడు ఏంటి, మనం ఎన్ని డైమండ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకి ఈ ఇంటర్ఫేస్ ఇందులో ఎన్ని మెథడ్స్ ఇందులో అన్ని వచ్చేసినా అల్టిమేట్ గా మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేసే ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో డూప్లికేట్ మెథడ్స్ రెండు ఉండే ఛాన్స్ లేదు. ఓకే, ఇక్కడ రెండు మెథడ్స్ డూప్లికేట్ ఉండే ఛాన్స్ లేదు. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఇస్తున్నాం కదా, అల్టిమేట్ గా మనం ఈ ఇంప్లిమెంటేషన్ క్లాస్ కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాం. అప్పుడు కాల్ చేసినప్పుడు అది ఈ క్లాస్కి వెళ్దు, ఈ క్లాస్కి వెళ్దు, ఈ క్లాస్కి వెళ్దు, బికాస్ ఆఫ్ ఏ క్లాసులు కూడా ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఉండవు, అక్కడికి వెళ్ళదు. ఎక్కడైతే నువ్వు ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకున్నావో దానికి వెళ్దు, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్, దిస్ ఆర్ ది ఇంటర్ఫేసెస్. కాబట్టి మనకి ఏదైతే డైమండ్ ప్రాబ్లం వచ్చిందో మల్టిపుల్ ఇంటెన్స్ లో, దట్ వీ కెన్ అచీవ్ త్రూ ద ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుని
ఇంటర్ఫేస్ ఎన్ని ఇంటర్ఫేస్ మనం ఎక్స్టెండ్ చేసుకుని ఎట్లా చేసుకున్నా సరే అది అల్టిమేట్ గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాస్ లో ఉన్న మెథడే కాల్ అవుతుంది కాబట్టి మనకి అంబిగ్యూస్ అనేది రాదు. డైరెక్ట్ గా నువ్వు దేనికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఆ క్లాస్ లోకి వస్తుంది, అందులో ఉన్న ఇంప్లిమెంటేషన్ మెథడ్ కాల్ అయిపోతుంది. ఓకే, ఇందులో లేకపోతే ఇది ఎక్స్టెండ్ అయినప్పుడు ఇది సూపర్ క్లాస్ కదా, ఐ మీన్ ఇందులో రెండు ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ క్లాస్ అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో ఇందులో లేకపోతే ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది. యాక్చువల్ ఇక్కడికి వెళ్ళదు, ఎందుకంటే దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కంటైన్స్ ద ఇంప్లిమెంట్ మెథడ్స్ ఇన్ దిస్ ఇంటర్ఫేస్ కాబట్టి. ఓకే, అర్థమైందా ఈ ప్రాసెస్? క్లాస్ టు క్లాస్ ఎక్స్టెండ్స్, ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ఆల్సో ఎక్స్టెండ్స్, బట్ ఇంటర్ఫేస్ టు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఇంటర్ఫేస్ నుంచి కనుక ఉన్న మెథడ్స్ కానీ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఐ హావ్ టు యూజ్ ద కీవర్డ్ కాల్ ఇంప్లిమెంట్స్. I can use multiple interfaces while implementing a class. Okay, and also a class in an implementation class creates, I can use the both extend and implements. Extend use చేసినప్పుడు followed by the extend keyword I have to give the class name only. Followed by implements keyword I can give only the interface names. Okay, this is an interface and this is an implementation class, example implementation class. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుని లాట్ ఆఫ్ థింగ్ అనేది ఇక్కడ ఉంటుంది, కానీ జస్ట్ మీ కాన్సెప్ట్ అనేది కన్వే చేయాలనేది నాకు ఇంటెన్షన్. ఓకే, లాట్ మెనీ థింగ్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ ఉంటాయి. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.